హిందూ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశకీర్తి ఆచంద్ర తార్కారం నిలిచిపోతుంది. షోడశ మహారాజులలో ఒకటిగా కీర్తి గడించిన ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాతకు సంబంధించిన ప్రస్తావన మహాభారతంలోని శాంతిపర్వం వనపర్వంలో కనిపిస్తుంది. ఎంతో విచిత్రమైన మాంధాత జననం ఎలా జరిగింది? అతి బలవంతుడైన రావణుడితో మాంధాత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్న మాంధాత కోరిక నెరవేరిందా? భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలిన మాంధాతకు మరణం ఎలా సంభవించింది వంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడు అయిన యవనాశ్వనుడనే రాజు ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు ఉన్నా సంతానం మాత్రం కలగలేదు. ఆ కారణంతో ఎంతో చింతించిన యవనాశ్వుడు భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లి సంతానం కోసం అర్థించాడు. అతని కోరిక మన్నించిన భృగు మహర్షి పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం అనంతరం మంత్రజలం నిండిన పాత్రను పక్కన ఉంచాడు. యాగ నిమిత్తం ఆ రోజు మొత్తం ఉపవాసమున్న యవనాసుడు అర్ధరాత్రి సమయంలో దాహం వేసి తెలియక ఆ మంత్రజలాన్ని త్రాగాడు. ఇది భృగు మహర్షికి తెలిసి యవనాసునితో, రాజా, విధి అనులంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు కనుక నీవు గర్భం ధరిస్తావు. నీ భార్య ఈ మంత్రజలాన్ని తాగినట్లయితే దేవేంద్రుడికి సమానమైన కుమారుడు జన్మించేవాడు. ఈ జలాన్ని నీవు తాగటం వలన నువ్వు కుమారుడికి జన్మనిస్తావు అని చెప్పాడు. ఆ విధంగానే యవనాసుడు గర్భం ధరించాడు. అతని ఉదరం ఎడమ భాగాన్ని చీల్చుకొని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడితో సహా దేవతలందరూ వచ్చారు. ఆ బాలుడు ఇంద్రుడి చూపుడు వ్రేలిని నోటిలో పెట్టుకుని అమృతాన్ని సేవించాడు. అందువలన అతనికి మాంధాత్రుడు అని నామకరణం చేశారు. చిన్నతనం నుంచే ఎన్నో సాహసాలు చేసేవాడు. యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని అందరిలోనూ మేటిగా నిలిచాడు. మాంధాతను 12వ ఏట రాజ్యాభిషిక్తుణ్ణి చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు యవనాసుడు. ఎంతో శక్తివంతమైన రాజుగా ఎదిగాడు మాంధాత. ప్రజలకు పన్నుల భారం లేకుండా వారిని సుఖంగా చూసుకున్నాడు. భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా అనుభవించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి అశ్వమేధ యాగాలు చేసిన మాంధాత చక్రవర్తి షోడశ రాజులలో ప్రముఖుడిగా కీర్తి గడించాడు. ఇక్ష్వాకు వంశంలోని సాటిలేని మేటి మహారాజుగా మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు మాంధాత.